lovelies, welcome back to my channel. So before going to watch this video, don't forget to subscribe and you know చూపించేస్తుంది మటన్ కర్రీ. సో ఫస్ట్ మటన్ని మనం మంచిగా వాష్ చేసుకుని సో దీన్ని మనం అట్లీస్ట్ ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు కూడా బాయిల్ చేస్తే సో మనం కర్రీ చేసేటప్పుడు అంత బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. 5 to 6 విజిల్స్ రావాలి కుక్కర్లో అయితే. నార్మల్గా చేస్తే మాత్రం మినిమం 1 అవర్ అయినా పడుతుంది అది కుక్ అవ్వడానికి. సో ఇక్కడ సెపరేట్గా నేను ఏం చేస్తున్నా అంటే మన కర్రీకి కావాల్సిన మసాలా పౌడర్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటున్నా. సో దానికి ఏమేమి కావాలి అనేది సో మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. సో ఇక్కడ దాల్చిన చెక్క, ధనియాలు, మీరు కనుక ఎక్కువ స్పైసీ తినే పలం అయితే లవంగం మొగ్గలు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఒక 4 or 5. నేనైతే చాలా తక్కువ వేసిన. అండ్ మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఆయిల్ ఏం వేయద్దు, జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ఒక అరోమా అనేది మీకు వస్తుంది. సో అవి ఫ్రై అవుతున్నప్పుడు అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా ఆపేసేయండి. సో కలర్ అనేది షేడ్ అవుతుంది. సో షేడ్ అయిన తర్వాత మీరు ఆపేస్తే అప్పుడు దాన్ని కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి, అంతే. ఆ పౌడర్ మాత్రమే యూస్ చేస్తాం. ఇంకెట్లాంటి చికెన్, మటన్, మసాలా పౌడర్స్ ఏం యూస్ చేయక్కర్లేదు. ఈ ఒక్క పౌడర్ కంప్లీట్ కర్రీకి చాలా బాగా సెట్ అయిపోద్ది. సో చూడండి మీరే. సో ఇక్కడ నేను ఒక్క కట్ట గోంగూర తీసుకున్నా, దాన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. సో వితౌట్ ఆయిల్ ఏం యూజ్ చేయకుండా జస్ట్ దీన్ని ఇట్లా ఫ్రై చేసుకుని మసాలా పట్టుకోవడమే. సో మీకు అరోమా అయితే చాలా బాగా వస్తుంది మీరు కనుక ఇట్లా ట్రై చేస్తే. సో ఇంకేం మనం మటన్ మసాలా, చికెన్ మసాలా లేకపోతే ఓన్లీ ఈ మసాలా పౌడర్ సరిపోతుంది. సో ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ నేను ఆనియన్స్ని బాగా ఫ్రై చేస్తున్నా. మీడియంగా అయితే సరిపోతుంది, ఎక్కువ అవ్వక్కర్లే. అండ్ ఆల్రెడీ నేను మటన్ని కూడా బాయిల్ చేసుకున్నా. 4 విజిల్స్ వచ్చాయి. సో ఇది చూస్తున్నారు కదా. సో జస్ట్ నేను టర్మరిక్ యాడ్ చేసిన, పసుపు యాడ్ చేసి కుక్ చేసిన ఒక 4 విజిల్స్తో. 4 to 5 విజిల్స్ అనుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయినాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సి వస్తుంది. సో మీరు ఎంతమంది గోంగూర మటన్ ఆల్రెడీ కుక్ చేశారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా గోంగూర మటన్. ఆల్రెడీ మటన్ చాలా టైమ్స్ చేసా, బట్ గోంగూర మటన్ ఫస్ట్ టైం ట్రైయింగ్. విల్ సీ ఎట్లా వస్తుందో. ఛానల్లో చాలా ఫుడ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి. సో ఫన్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ చాలా ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఆల్మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా, 900+. సో ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ వాచ్ అవర్స్ మాత్రం అట్లానే ఉంటున్నాయి. సో డెఫినెట్గా విల్ వర్క్ ఆన్ దట్. అండ్ మీరు ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇట్లా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ గివ్ మోర్ అండ్ మోర్ సజెషన్స్. నేను చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. లైక్ కాపీ రైట్స్ ఏంటి, షార్ట్ పాలసీ రిలేటెడ్, అండ్ వాచ్ అవర్స్ ఎక్కడ పెడితే వాచ్ అవర్స్ కౌంట్ అయితే ఇట్లా రిలేటెడ్ వీడియోస్ కూడా నేను డెఫినెట్గా
యాడ్ చేస్తా, బికాస్ నా ఎక్స్పీరియన్స్ నేను ఎట్లా ఫేస్ చేశాను అనేది కూడా విల్ యాడ్ యాక్చువల్లీ, సో దట్ కొంతమందికైనా దాని గురించి ఒక ఐడియా వస్తుంది కదా. సో నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో కంప్లీట్ ఫ్రెష్గా ఇప్పుడే నేను గ్రైండ్ చేసాను, అది కూడా యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ నేను చెప్పా కదా మసాలా పౌడర్ హోమ్ మేడ్ కంప్లీట్లీ, ఇది ఎట్లా చేశానో కూడా ఆల్రెడీ స్టార్ట్ వీడియో అనేది నేను యాడ్ చేస్తాను. సో ఎవరైనా నా ఛానల్ని చూసి ఇట్లా ఫుడ్ వీడియోస్ ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఎంతమంది ట్రై చేస్తున్నారు, సో అసలు ఎంతవరకు రీచ్ వెళ్తుంది అని ఒక థాట్ వస్తుంది. సో ఇది ఇట్లా అయినాక సో ఆల్రెడీ నేను గోంగూరని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇక్కడ నేను తీసుకుంది 2 ఆనియన్స్ తీసుకున్నా, ఎక్కువ ఆనియన్స్ కూడా వేయకూడదు మటన్ కర్రీలో, సో ఆనియన్ స్మెల్ అనేది యాడ్ అయిపోతుంది. కొంచెం సాల్ట్ కొంచెం మీలో ఎంతమందికి కుకింగ్ చేయడం అంటే ఇష్టం? సో నాకు ఎర్లియర్గా కుకింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో అప్పటి నుంచి కంప్లీట్ కుకింగ్ మీద లైక్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. బికాస్ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ కదా అవుట్ సైడ్ వెళ్ళడానికి ఏంటి, అట్లా ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తూ ఉంటే నాకు కూడా ఒక ఐడియా వచ్చి సో ఇట్లా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని థాట్స్ వచ్చాయి. సో అప్పటి నుంచి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఎర్లియర్లీ ఆమ్లెట్ రసంలో తప్ప మనకి ఏం రావు అనుకోండి, ఇప్పుడిప్పుడే. సో అందుకే నేను ఫేస్ చేసిన దాంట్లో కొన్ని ఐడియాస్ కానీ సింపుల్గా ఎట్లా చేయాలి అంటే కుకింగ్ అంటే చాలా కాంప్లికేటెడ్ అట్లా అనిపించేది, బట్ ఇప్పుడైతే అంతా లేదు, బికాజ్ అలవాటు అయిపోయింది కాబట్టి ఓ ఇదేనా ఇంతేనా అనిపిస్తుంది. సో మీకు కూడా వస్తే మీరు అట్లానే అనుకుంటారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఫిష్ కర్రీ అనేది నాకు అంత రాదు, లైక్ స్మెల్ వస్తుందని చెప్పి ఎక్కువ ట్రై చేయలేదు. బట్ చికెన్, మటన్, వెజ్ అండి అన్నీ ట్రై చేసిన, ఒక ఫిష్ తప్ప. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా ఫిష్ ట్రై చేస్తా, అప్పుడు చూద్దాం ఫస్ట్ టైం ఫిష్ ఎక్స్పీరియన్స్ ఎట్లా. ఒకసారి ట్రై చేస్తాను లైక్ ట్యూనా ఫిష్ సంథింగ్, బట్ కర్రీ అయితే బాగుంది కానీ ఇంకా బెటర్గా చేయొచ్చు అని అనిపించింది. కర్రీ చేయాలి ఈసారి, లైక్ పులుసు, ఇగురు, ఫ్రై కాకుండా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను డెఫినెట్గా. మటన్ని యాడ్ చేసుకుందాం, ఆల్రెడీ బాయిల్ చేసిన మటన్ని యాడ్ చేద్దాం. మీకు ఏమైనా ఎట్లాంటి వీడియోస్ పోస్ట్ చేయాలో ఐడియాస్ ఉన్నా కూడా నాకు సజెషన్స్ అనేవి ఇస్తుండండి, బికాజ్ ఐఎమ్ ఆల్సో కంప్లీట్లీ న్యూ టు దిస్ ప్లాట్ఫామ్, రైట్? సో ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. లైక్ ఎనీ ఫుడ్ ఛాలెంజెస్ ఆర్ ఫుడ్ వీడియోస్ అట్లా ఏదైనా కూడా. సో యాడ్ చేసా, సో మూత పెట్టేద్దాం.
ఇప్పుడు 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఈ కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నా, ఇంకా బాయిల్ అవ్వాలి కాబట్టి. సో ఇందులో మిర్చి పౌడర్, ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసినాం కాబట్టి లాస్ట్లో కావాలితే యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేస్తున్నా, మిర్చి పౌడర్. మోస్ట్లీ నాన్ వెజ్ కర్రీస్కి మనకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. సో మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో మటన్ బాయిల్ అవుతుంది, చూస్తే మీకే తెలుస్తుంది కదా. సో నాకైతే ఇప్పుడే స్మెల్ అరోమా అయితే ఓ రేంజ్లో వస్తుంది, చాలా బాగుంది. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి ఇట్లానే. సో మటన్ని బాగా బాయిల్ చేయాలి ఫస్ట్ సెపరేట్గా, ఆ తర్వాత మళ్ళీ ఇందులో కూడా బాయిల్ చేయాలి. అది 4 విజిల్స్ వస్తే చాలు కుక్కర్లో అయితే. బట్ నార్మల్గా మీరు కుక్ చేసే పలం అయితే మినిమం 1 అవర్ అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 లీటర్ వాటర్ వేసి మీరు కుక్ చేయాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ వాటర్ నేను వేసినవి మొత్తం కూడా డ్రై అయిపోతున్నాయి కదా. ఆల్మోస్ట్ మటన్ ఉడికిపోతుంది కదా, ఉడికిపోయింది కూడా. సో ఇప్పుడు మనం గోంగూర యాడ్ చేసుకుందాం. ఇట్లా ఉంచి మూత పెట్టండి ఒక 5 minutes, అట్లీస్ట్ 2 to 3 minutes అయినా. ఇప్పుడు మసాలా పౌడర్ మనం ఏదైతే ఆల్రెడీ ఆడుకున్నామో దాన్ని యాడ్ చేద్దాం. ఇంకొక 5 minutes మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది బయటకు వస్తుంది మటన్లో నుంచి. సో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది.
చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది మటన్లోంచి వస్తుంది. సో ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టే. సో ఇట్లా వస్తే సరిపోతుంది. And thank you so much for watching this entire video. Thank you.